మీ జీవితాన్ని మార్చే 52 అలవాట్లు. ప్రతి వారం ఒక కొత్త చిట్కా కేవలం హ్యాపీయెస్ట్ హెల్త్ తెలుగులో మాత్రమే. ఈ చిన్న చిన్న మార్పులను మీ దైనందిన జీవితంలో చేర్చుకోండి. ఏడాది తిరిగేలోపు ఆరోగ్యవంతులుగా మారండి. హ్యాబిట్ నెంబర్ 21, దేశీ పద్ధతే మేలు. ఇండియన్ టాయిలెట్లకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి? వెస్ట్రన్ కమోడ్ వాడటం ఆధునికత అని మీరు అనుకుంటున్నారా? అయితే మీ జీర్ణ వ్యవస్థ దీనితో ఏకీభవించకపోవచ్చు. భారతీయ పద్ధతిలో కూర్చునే టాయిలెట్లు మీ జీర్ణక్రియకు, పెల్విక్ కండరాలకు మరియు పేగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అసలు కారణం ఏమిటంటే, మనం వెస్ట్రన్ టాయిలెట్పై కూర్చున్నప్పుడు శరీరం విసర్జనకు సహజమైన స్థితిలో ఉండదు. దీనివల్ల రెక్టల్ కెనాల్ సుమారు 70 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. ఇది విసర్జన కోసం శరీరంపై ఎక్కువగా ఒత్తిడి పడేలా చేస్తుంది. కాలక్రమేణా ఇది మలబద్ధకం, మొలలు, ఫిషర్స్ మరియు కడుపుబ్బరం వంటి సమస్యలకు దారితీస్తుంది. కానీ ఇండియన్ పద్ధతిలో కూర్చున్నప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతుంది. ఇలా కూర్చోవడం వల్ల మలద్వారం సరళ రేఖలకు వస్తుంది. పెల్విస్ సరైన దిశలో వంగుతుంది. మోకాళ్లు పొత్తి కడుపుకు దగ్గరగా వస్తాయి. దీనివల్ల మల విసర్జన ఎంతో సులభంగా, వేగంగా మరియు పేగులపై ఒత్తిడి లేకుండా సాగుతుంది. మానవ శరీర నిర్మాణం సహజంగా ఇలాగే పనిచేస్తుందని, కమోడ్లు రాకముందు శతాబ్దాల తరబడి మన పూర్వీకులు ఈ పద్ధతిని అనుసరించారని వైద్యులు చెబుతున్నారు. ఆధునిక పరిశోధనలు కూడా దీన్ని ధృవీకరిస్తున్నాయి. ఈ పద్ధతి వల్ల విసర్జన సమయంలో ముక్కడం తగ్గుతుందని, టాయిలెట్లో గడిపే సమయం ఆదా అవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మరి మనం ఏం చేయొచ్చు? మీరు వెస్ట్రన్ టాయిలెట్ ఉపయోగిస్తున్నప్పటికీ మీ ఆరోగ్య ప్రయోజనాలను ఇలా పొందొచ్చు. ఒక చిన్న స్టూల్పై పాదాలను ఉంచడం ద్వారా మోకాళ్లను పైకి లేపి స్క్వాటింగ్ భంగిమను అనుకరించండి. టాయిలెట్లో ఎక్కువసేపు కూర్చొని ఫోన్ చూడటం అసలు చేయకండి. టాయిలెట్లో గడిపే సమయాన్ని కేవలం 3 నుండి 5 నిమిషాలకు పరిమితం చేయండి. మీరు కొత్త ఇల్లు కట్టుకుంటున్నట్లయితే లేదా రిపేర్ చేస్తున్నా కనీసం ఒక ఇండియన్ స్టైల్ టాయిలెట్ ఉండేలా చూసుకోండి. ఇది మనం పాతకాలానికి వెళ్ళడం కాదు, మీ శరీరానికి ఏది ఉత్తమమో ఆ పద్ధతిని తిరిగి స్వీకరించడం. కొన్నిసార్లు మన పూర్వీకులు ఎప్పుడో పాటించిన పద్ధతులే అత్యుత్తమ ఆరోగ్య సూత్రాలుగా నిలుస్తాయి.